లో యువకుడు హల్చల్ చేశాడు. అనుమానాస్పద వ్యక్తి అపార్ట్మెంట్ లోకి చొరబడ్డాడు. ఎవరు నువ్వు, ఇంట్లోకి ఎందుకు వచ్చావని అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నిస్తుండగానే గోడ దూకి పారిపోయాడు. వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు బయటికి రా. నువ్వు రా బయటికి. ఎవడో తెలీదు. లోపలికి వచ్చేసి తలుపేసేసాడు. నువ్వు బయటికి రా. బయటికి రాజారు తలపై. నువ్వు బయటికి రా. బయటికి అంతా రికార్డ్ అవుతోంది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవడ్రా నువ్వు? ఎవడు వాడు? లోపలికి వచ్చేసాడు. ఎవడు వాడు? సో అదే నిజాంపేట్లో బాచుపల్లిలో యువకుడు ఇలా హల్చల్ చేశాడు. అనుమానాస్పద వ్యక్తి అపార్ట్మెంట్ లోకి చొరబడ్డాడు. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ లోని వ్యక్తులు మహిళ ఎవరు అంటూ అరవడంతో అపార్ట్మెంట్ పై నుండి కిందకి దూకేసి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఎవరు నువ్వు, ఇంట్లోకి ఎందుకు వచ్చావని అపార్ట్మెంట్ వాసులు ప్రశ్నిస్తుండగానే గోడ దూకి పారిపోయిన సీసీటీవీ ఫుటేజ్ ఫోన్ లో రికార్డ్ చేసిన ఆ దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. సో గోడ దూకి ఎలా పారిపోయాడో చూస్తున్నాం. వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు. సెకండ్ ఫ్లోర్ నుండి ఆ వ్యక్తి కిందకి దూకేసిన ఆ వీడియోని ప్రస్తుతం మనం చూస్తున్నాము టీవీ9 స్క్రీన్ మీద. ఆ వ్యక్తి ఎవరో తెలియదు, అపార్ట్మెంట్ లోకి ఎందుకు వచ్చాడో తెలియదు. అయితే అక్కడ ఉన్న మహిళ మనం చూస్తున్నాము. ఆ మహిళ అసలు ఎవరు నువ్వు అంటూ ప్రశ్నిస్తుండగానే కూల్ గా అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్ నుండి అలా బయటకు వచ్చి వెంటనే ఆ పక్కనే ఉన్న గోడను దూకి సెకండ్ ఫ్లోర్ నుండి ఎలా దూకేస్తున్నాడో మనం చూస్తున్నాం టీవీ9 స్క్రీన్ మీద. ఆ వ్యక్తి ఎవరో తెలీదు. అయితే అపార్ట్మెంట్ కి చెందిన ఆ ఫ్లాట్ కి చెందిన మహిళ ఒక్కసారిగా ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించడంతో వెంటనే ఆ సెకండ్ ఫ్లోర్ నుండే ఆ వ్యక్తి కిందకి దూకేసిన ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అపార్ట్మెంట్ లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో వీడియో తీస్తూనే మహిళ ఎవరు నువ్వు అంటూ ప్రశ్నించి తరిమి కొట్టింది. గోడ దూకి సెకండ్ ఫ్లోర్ నుండి గోడ దూకి పారిపోయాడు ఆ వ్యక్తి. బయటికి అంతా రికార్డ్ అవుతోంది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవడ్రా నువ్వు? ఎవడు వాడు?